హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఎల్జీ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ గురించి పూర్తిగా వివరంగా నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇందులో బట్టలు వేసి మరీ చూపిస్తాను మీకు. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఇది వాటర్ పైప్ అండి. ఇందులో నుంచి మనం వాటర్ తీసుకోవచ్చు. ఈ వాషింగ్ మిషన్ మనకి 5 years వారంటీ కూడా ఇచ్చారు. ఇందులో వాటర్ సెలెక్టర్ అన్నమాట. ఇది స్పిన్నింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది వాష్ అనమాట. బట్టలు వాష్ చేస్తున్నప్పుడు మాత్రం వాష్ అని పెట్టేయాలి. నెక్స్ట్ వచ్చేసి వాష్ టైమర్ అండి. ఈ వాష్ టైమర్లో 5, 10, 15 minutes ఉంటుందండి. ఇంకా 40 minutes వరకు కూడా ఉంటుంది. నేనైతే 15 minutes పెట్టేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వాష్ సెలెక్టర్ అండి. నార్మల్, స్ట్రాంగ్, జెంటిల్ అని ఉంటుంది. నేను నార్మల్ పెట్టేసుకుంటా. స్ట్రాంగ్ ఏంటంటే దుప్పట్లు ఇంకా మనకి జీన్స్ ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి డోంట్ రొటేట్ అని ఉంటుంది. ప్రతి దాని మీద కూడా మనం అసలు రొటేట్ చేయకూడదండి. నెక్స్ట్ అయితే డ్రైన్ సెలెక్టర్. బట్టలన్నీ వాష్ అయిపోయిన తర్వాతకి డ్రైన్ పెట్టేసుకోవాలి. డ్రైన్ పెట్టేస్తే వాటర్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీనికి మాత్రం డోంట్ రొటేట్ అని ఉండదు. నెక్స్ట్ వచ్చేసి స్పిన్ టైమర్ అనమాట. స్పిన్ టైమర్లో 1, 2, 3, 4, 5 వరకు ఉంటుంది. 2 వరకు అయితే సరిపోతుంది. ఇదేమో దీనికి సంబంధించింది అనమాట. ఇందులో బజర్ అనేది ఉండదు, మనమే ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని కూడా రొటేట్ అనేది చేయకూడదండి, అదే పైకి వెళ్ళిపోతుంది దానంతటా అదే. నేనైతే 2 అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను 2 అయితే పెడతానండి. ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటిగా అన్నీ చూపిస్తాను, చూడండి. ఇక్కడ నేనైతే వాటర్ని హై లెవెల్ వరకు పెట్టేస్తానండి, ఎందుకంటే ఇక్కడ మాకు కొంచెం బట్టలు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లిక్విడ్ అయితే లిక్విడ్, సర్ఫ్ అయితే సర్ఫ్. మనం ఏది వేసుకున్నా ఏం కాదు, ఆటోమేటిక్ లాగా సర్ఫ్ యూజ్ చేయొద్దు, లిక్విడ్ అనే మాత్రమే కాదు, ఏది ఉంటే అదనమాట. ఇక్కడ వచ్చేసి వాష్ సెలెక్టర్లో నేనైతే 15 minutes అయితే పెట్టేసుకున్నాను. మీకు కావాలంటే 40 minutes కూడా పెట్టేయచ్చు. నేను వాటర్ అయితే హై లెవెల్ వరకు నింపేసుకున్నాను. నింపేసిన తర్వాతకి ఇప్పుడు మనము వాటర్ సెలెక్టర్ దగ్గర అయితే వాష్ అని మాత్రమే ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బట్టల్ని మనము ఒక్కొక్కటిగా అందులో అన్నీ వేసేసేయాలి. వేస్తుంటే అవి మొత్తం వాష్ అవుతున్నాయి చూడండి. నాకైతే ఆటోమేటిక్ కన్నా నాకు సెమీ ఆటోమేటిక్కే బెటర్ అయితే అనిపించింది. ఇక్కడ మనమైతే మూత అయితే పెట్టేసుకున్నాము. మాకైతే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కంపల్సరీ పెట్టేస్తాను నేను, పెద్దవాళ్ళు ఉంటే పర్వాలేదు. ఇక్కడ డోంట్ రొటేట్ అని రాసింది, మనమైతే అసలు పైకి అనేది జరపొద్దు, దానంతట అదే పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయిన తర్వాతకి బజర్ అనేది వస్తుందండి. చూడండి, ఇప్పుడు 5 minutes వరకు వెళ్ళింది. అక్కడ తర్వాతకి ఆఫ్ అయిపోతుంది. అది ఆఫ్ అయినప్పుడు ఇలా సౌండ్ అయితే వస్తుందండి. ఇక్కడైతే మనము వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి. డ్రైన్ పెట్టేస్తే వాటర్ అన్నీ కూడా బయటికి మొత్తం వెళ్ళిపోతాయి. లేదు మీకు మళ్ళీ అదే వాటర్లో మళ్ళీ అదే 15 minutes అన్నప్పుడు 15 minutesకి అదే వాటర్ ఉన్నప్పుడు మళ్ళీ మనం 15 minutesకి రొటేట్ చేసేసుకుంటే పర్వాలేదు. లేదు మనకు కొంచెం క్లీన్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం మళ్ళీ వాటర్ పట్టేసుకొని 10 minutes అయితే పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మళ్ళీ వాటర్ పట్టేసి 10 minutes మళ్ళీ పెట్టేస్తాను. పెట్టిన తర్వాతకి వాటర్ అన్నీ కూడా మనం మళ్ళీ ఇలా నింపుకోవాలి. మళ్ళీ నేను హై లెవెల్ వరకు వాటర్ అయితే నింపేసుకుంటానండి. చూడండి, వాష్ రిన్స్ అని ఉంది కదా, పైకి మాత్రమే ఉండాలి. డ్రైన్లో పెట్టి మనం వాటర్ని పెడితే మాత్రం వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి, మీకు అది నిండనైతే నిండదు అసలు. కాబట్టి అది చూసుకోండి కంపల్సరీ. డ్రైన్లో ఉండకుండా ఉండేటట్టు చూసుకోండి. వాష్ రిన్స్ అని పైన ఉండేటట్టు మాత్రం చూసుకోండి. నెక్స్ట్ మళ్ళీ మనం అదంతా వాష్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ డ్రైన్ కొట్టేసి మళ్ళీ వాటర్ అన్నీ
బయటికి వెళ్ళిపోతాయి. మళ్ళీ కావాలనుకుంటే ఇక్కడైతే థర్డ్ టైం అయితే వాటర్ పడుతున్నాం. వాటర్ పడుతున్నప్పుడు వాష్ రిన్స్ అనే ఉండాలి, డ్రైన్ మాత్రం పెట్టుంచొద్దు ఆప్షన్ని. ఎందుకంటే ఇక్కడ ఎన్ని వాటర్ పట్టినా బయటికి వెళ్ళిపోతాయి వాటర్ అనేది. అలా అవ్వకుండా వాష్ రిన్స్ పైనే ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ కంఫర్ట్ కొంచెం డెటాల్ కూడా మనం వేసుకోవచ్చు. వేసుకున్నాక ఇక్కడ మళ్ళీ మనం ఒక 10 మినిట్స్ టైంని అయితే నేను పెట్టేసుకున్నానండి. మళ్ళీ ఇవన్నీ బట్టలన్నీ ఒక 10 మినిట్స్ వాష్ అయిన తర్వాతకి ఇక్కడ మళ్ళీ బజర్ సౌండ్ అయితే వస్తుంది. ఆఫ్ అనేసి పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి. డ్రైన్ చేసుకున్నాక మొత్తం వాటర్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయండి. వాటర్ మొత్తం బయటికి వెళ్ళిపోయిన తర్వాతకి నెక్స్ట్ ఎయిర్ డ్రైయరు. ఇందులో కొంచెం కొంచెంగా మనము బట్టలు అయితే వేసుకోవచ్చు. మరీ ఎక్కువగా వేసుకున్నా కూడా ఇబ్బందే, సౌండ్ వస్తుంది. కాబట్టి కొన్ని కొన్ని వేసుకోవాలి. 3 షర్ట్స్ కొన్ని కొన్ని మాత్రమే యూజ్ చేయాలి. ఇదేమో సేఫ్టీ కవర్ అనమాట. ఇది ప్లాస్టిక్ డ్రమ్ అయినా స్టీల్ డ్రమ్ అయినా కూడా ఏదైనా సరే మనము ఎక్కువగా వేయడం, లోడ్ ఎక్కువ వేయకపోవడం మంచిది. ఇప్పుడు ఇందులోనైతే నేను కొన్ని కొన్ని వేస్తాను. నేనైతే ఇక్కడ 2 టైమ్స్ వేసుకుంటాను. మరీ బట్టలు ఎక్కువగా ఉంటే 3 టైమ్స్ కూడా నేను వాడతా. ఇది ఏం కాదనమాట. ఇప్పుడు ఇదైతే వేసేసుకున్న తర్వాతకి మనము సేఫ్టీ కవర్ని అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఇక్కడ 2 డోర్స్ అయితే ఉంటాయి. ఇదొకటి, ఇంకొకటి కూడా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసుకొని మనం టైంని ఇప్పుడు 2 మినిట్స్ కానీ మీ ఇష్టం, ఇక్కడ 5 వరకు ఉంటుంది. నేనైతే నెంబర్ 2 మీద అయితే పెట్టేశాను. 2 మినిట్స్ పెట్టేస్తే చాలు. మొత్తం వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇక్కడైతే బజర్ సౌండ్ అయితే ఉండదండి, మనమే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇది ఓపెన్ చేశాక లోపల ఉన్న తిరిగే డ్రమ్ అయితే ఆగిపోతుందండి. ఇది వర్క్కి వెళ్ళే లేడీస్కి అయితే సూట్ అవ్వదని అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఇంట్లో ఉన్న లేడీస్కి అయితే చూస్తూ ఉండొచ్చు వాటర్ని హై లెవెల్ వరకు నింపుకోవడం కానీ, ఇలా అందులో నుంచి తీసి ఇందులో వేయడానికి కానీ టైం అనేది బయటికి వెళ్ళే వాళ్ళకైతే సెట్ అవ్వదు. ఇంట్లో ఉన్న వాళ్ళకైతే సెట్ అవ్వద్దండి సెమీ ఆటోమేటిక్ అనేది. మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. కానీ నాకైతే ఆటోమేటిక్లో కన్నా సెమీ ఆటోమేటిక్లోనే బాగా అయితే అనిపించింది, బెటర్గా అనిపించింది కూడా. ఇక్కడైతే సెకండ్ టైం అయితే నేను బట్టలు అయితే డ్రై చేసేస్తున్నానండి. ఇక్కడ ఇది కూడా నేను 2 మినిట్సే పెట్టేసుకుంటాను. వాటర్ సెలెక్టర్ అనేది స్పిన్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడైతే బజర్ సౌండ్ అయితే రాదు, అది ఆటోమేటిక్గా రొటేట్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది అనమాట, ఆఫ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటివి ఎన్నో వీడియోస్ నేను మీ ముందు ఉంచుతానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.